It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 247 మార్నింగ్ 4 o'clock లేచాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నా. సో బాగా రిలాక్స్గా ఉండే తర్వాత కొత్త బుక్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. చాలా ఇంట్రెస్టింగ్ బుక్ ఫ్రెండ్స్, వాచ్ టిల్ ద ఎండ్. చాలా ఇంట్రెస్టింగ్ బుక్. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయినా. సో అకాడమీలో వ్రాప్స్ కట్టుకుంటున్నాం. వామప్ అంతా అయిపోయింది. వామప్ కంప్లీట్ చేసుకొని వ్రాప్స్ కట్టుకొని బ్యాగ్ వరకు వేసాం అనమాట. సో అది అయిపోయిన తర్వాత స్పారింగ్ చేస్తున్నాం అనమాట మాస్టర్తోని. కొంచెం హార్డ్గా చేసినాం, ఎందుకో బాగా దెబ్బలు తాకినాయి. చాలా హార్డ్ స్పారింగ్ చేసినాం అనమాట. ఆరెంజ్ డ్రెస్ నాది, ఈ బ్లాక్ డ్రెస్ మాస్టర్ది. మీరు చూస్తుంటే మీకు అది ఎట్లా కనిపిస్తుందో నాకు తెలీదు, బట్ దెబ్బలు మాత్రం సాలిడ్గా ఉంటాయి. చూడండి ఎట్లా పడుతున్నాయి అంటే. చాలా ఉంది ఇంకా, బట్ మొత్తం రికార్డ్ చేసిన. బట్ చాలా లెంత్ అయిపోతుంది వీడియో. మొత్తానికి అయితే చాలా డేంజర్ స్పారింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వస్తున్నా ఫుల్ దెబ్బలతోని. సో ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ లాస్ట్లో ఉంటుంది చూడండి. తర్వాత జిమ్కి వెళ్ళిపోయినా ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. జిమ్లో మంది చెస్ట్ వర్కౌట్ అనమాట. మార్నింగ్ అక్కడ బాగా దెబ్బలు తాకినాయి, బాగా నొస్తుంది బాడీ. అయినా కానీ ఇక జిమ్కి పోయి తక్కువ వెయిట్స్ చేస్తున్నా చూడండి. అక్కడ వెయిట్స్ కొంచెం తగ్గించి తక్కువ వెయిట్స్తో రెపిటేషన్స్ ఎక్కువ చేస్తున్నాను అనమాట. సో చెస్ట్ వర్కౌట్ 3 చేసిన. తర్వాత ట్రైసెప్ వర్కౌట్ 2 చేసిన. బోత్ చెస్ట్ అండ్ ట్రైసెప్ కాంబినేషన్ కంప్లీట్ చేసుకున్నా. టోటల్ 5 వర్కౌట్స్ చేసిన. అండ్ కార్డియో వర్కౌట్ కూడా కొద్దిగా చేద్దాం అనుకున్నా, బట్ ఓన్లీ రన్నింగ్తోనే సరిపెట్టుకున్నా. ఎందుకంటే మార్నింగ్ డేంజర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక మనిషిగా నేను ఇంత చేయడం నాకు నేనే షాక్ అవుతున్నా కొన్నిసార్లు. ఎక్కడికి వస్తారు అర్జున్ ఇంతగానం ఎనర్జీ అని. సో ఫైనల్గా జిమ్ కూడా ఫినిష్ చేసుకున్న ఫ్రెండ్స్. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. సో జిమ్ అంతా అయిపోయింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీలింగ్ ఉందన్నమాట ఇంతంతా చేసి. సో ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాం. థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 247 ఆఫ్ 369. నిన్నటితో మనకి థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ బుక్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ బుక్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఏదైనా బుక్ని మనం ఒకసారి చదివినప్పుడు కొన్ని పాయింట్స్ నేర్చుకోగలుగుతాం. అదే బుక్ని మళ్ళీ సెకండ్ టైం చదివినాం అనుకో ఇంకొన్ని పాయింట్స్ నేర్చుకుంటాం. అదే బుక్ని థర్డ్ టైం చదివినాం అనుకో ఇంకా ఆ బుక్ని ఇంకా డీప్గా మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఆ థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ చాలా డీప్గా నాకు అర్థమైంది. కాబట్టి మీకు కూడా లైఫ్లో ఏం చేయాలని అర్థం కానప్పుడు, లైఫ్లో ఏ క్లారిటీ లేనప్పుడు థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ చదవండి, లేకపోతే నా వీడియోస్ అన్ని చూడండి. డెఫినెట్గా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఆ బుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో బుక్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ రోజు మీ అందరికి ఒక మంచి ఫెంటాస్టిక్ బుక్తో ముందుకు వస్తున్న ఫ్రెండ్స్. ద బుక్ నేమ్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్. గమనించండి ఫ్రెండ్స్, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. లాస్ట్ బుక్ ఏంటి, థింక్ అండ్ గ్రో రిచ్. ఈ బుక్ ఏంటి, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. అంటే కంప్లీట్ గా నేను చూడండి ఇదే ఏ దాని మీద ఫోకస్ చేస్తున్నా అంటే థింకింగ్ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నా. ఎక్కువ థింకింగ్ గురించి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నా. ఎందుకంటే ఒక మనిషి మారడం అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి మారుతాడు. నీ ఎవ్వరు వచ్చి ఎన్ని విషయాలు చెప్పినా ఫస్ట్ ఇంటర్నల్గా నువ్వు నీ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసుకున్నప్పుడే, నువ్వు నీ థాట్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడే నువ్వు యాజ్ ఎ పర్సన్గా ఇంప్రూవ్ అవుతావు. సో ఒక పర్సన్ ఇంప్రూవ్ అవ్వాలంటే ద నెంబర్ 1 ఇంగ్రీడియంట్ హీ వాంట్స్ ఈస్ హీ హ్యాస్ టు చేంజ్ హిస్ థాట్ ప్రాసెస్. కాబట్టి ఈ థింకింగ్ అనే కాన్సెప్ట్ని నేను ఎక్కువ మీ అందరికీ చెప్పడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఆ బుక్స్ కూడా నేను మళ్ళీ చదువుతున్నా. ఒకసారి మీరు అందరు చూసుకుంటే ఇది లెసన్ నెంబర్ 1 అనమాట. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ లో మీకు ఇక్కడ డేట్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. మేబీ ఇది బ్లర్ అవుతుందో లేదో నాకు తెలియదు. బట్ స్టిల్ చూడండి, 17/10/2022. అంటే నేను అప్పుడు నా కాలేజ్లో ఉండే అనమాట. కాలేజ్లో ఉన్నప్పుడు నాకు ఈ బుక్ ఒక ఫ్రెండ్ సజెషన్ చేసిండు. అండ్ ఈ యూట్యూబ్లో కూడా ఈ బుక్ గురించి రివ్యూస్ చూసిన. సో ఆ బుక్ గురించి రివ్యూస్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలా మంచిగా అనిపించింది. సో ఆ బుక్ నేను కొనుక్కొని కాలేజ్లో ఉన్నప్పుడు చదివిన అనమాట. కాలేజ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ బుక్ చదివిన. ఒకసారి ఈ బుక్ చదివినప్పుడు నా మైండ్ అంతా గిర్రమని తిరిగింది. అంటే నాకేమర్థమైందంటే అసలు జనాలు చిన్నప్పటి నుంచి ఎట్లా పెరుగుతారంటే గొప్పగా ఆలోచించడానికి భయపడతారు. బట్ నువ్వు గొప్పగా ఆలోచిస్తే ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ నువ్వు పెద్దగా థింక్ చేస్తే
దాంట్లో ఒక మ్యాజిక్ ఉంటదంట. సో, ఎప్పుడైతే ఈ బుక్ నేను చదివానో అప్పటి నుంచి మా కాలేజ్‌లో జరిగిన ప్లేస్‌మెంట్స్ గాని, ఇట్లాంటి వాటికి కూర్చోవాలంటే కొంచెం ఇంట్రెస్ట్ రాలేదనమాట. ఎందుకు రాలేదంటే, అసలు యాక్చువల్‌గా మనం మన థింకింగ్‌ని తగ్గించుకుంటున్నాం. మన స్టాండర్డ్స్‌ని మనం తగ్గించుకుంటున్నాం. మనల్ని మనం లిమిట్ జేసుకుంటున్నాం. అసలు యాక్చువల్‌గా మనం థింక్ చేస్తే ప్రపంచంలో ఏదైనా సృష్టించొచ్చు, ఇన్వెంట్ జేయొచ్చు. బట్ మనం ఏం జేస్తున్నాం, మన థింకింగ్‌ని మనమే తగ్గించేసుకుంటున్నాం. మనకి మనం లిమిట్స్ పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ బుక్‌లు చదివిన తర్వాత నాకు మెయిన్‌గా అర్థమైందేంటంటే, హ్యూమన్ బ్రెయిన్ అండ్ హ్యూమన్ థింకింగ్‌కి లిమిటేషన్సే ఉండవు. నువ్వు థింకింగ్ ప్రాపర్‌గా చేస్తే యూ కెన్ క్రియేట్ సో మెనీ మిరాకిల్స్ ఇన్ థిస్ వరల్డ్. కాబట్టి అప్పుడు నాకనిపించింది. సో, నేను గూడా థింకింగ్ చేయడం స్టార్ట్ చేసిన. ఈ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి. నాకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. రైట్. నాకంటూ ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. దాని నుంచి నేను నెట్‌వర్క్ సంపాదించాలి. దాని నుంచి డబ్బులు సంపాదించాలి. ఇయన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌గా నేను థింక్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఒక ఎళ్లి జాబ్ జేయాలి. ఒకరి కింద పని జేయాలి. నెల కింద జీతం అనే ఒక మైండ్‌సెట్ నుండి, మనం ఒకరికి జాబ్ ఇయ్యాలంటే ఏం జేయాలని ఒక కాన్సెప్ట్ నేను మైండ్‌లో తీసుకున్నాననమాట. కాబట్టి ఫ్రెండ్స్ మనకెవరు సపోర్ట్ చేసేవాళ్ళుండరు. పెద్ద పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్ గాదు. వి ఆర్ సింగులర్ ఎంటిటీ. కాబట్టి మనం రోజు కష్టపడితేనే మనకి ఏ రోజైనా మనం అనుకున్న గోల్‌ని రీచ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి ఎవ్రీ డే ఐ యామ్ పుట్టింగ్ ఎఫర్ట్స్ ఆఫ్టర్ రీడింగ్ సచ్ కైండ్ ఆఫ్ బుక్స్. ఈ 'థింక్ అండ్ గ్రో రిచ్', 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' చదవడం వల్ల కంప్లీట్‌గా నా థాట్ ప్రాసెస్ మారిపోయిందనమాట. సో, అప్పటినుంచి నేను టైం తక్కువ వేస్ట్ చేస్తున్నా. టైంని చాలా ప్రొడక్టివ్‌గా వాడుకోవడానికి ట్రై చేస్తున్నా. టైంని నా మీద నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నానన్నమాట. ఐ యామ్ ఫీలింగ్ వెరీ గ్రేట్. కాబట్టి మీకు గూడా ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ బుక్ నేను చదివిన బుక్ మళ్ళీ ఎందుకు చదువుతున్నా అంటే, సెకండ్ టైమ్ చదవడం వల్ల నాకు ఈ బుక్ ఇంకొంచెం బాగా అర్థమైతది. రెండోదేంటంటే మీకు ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతా. సో, మీ థింకింగ్ గూడా, మీ థాట్ ప్రాసెస్ గూడా చేంజ్ అవ్వడానికి నేను ఎంతో కొంత హెల్ప్ చేసిన వాడిని అవుతా అనేది నా ఇంటెన్షన్ అన్నమాట ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఈ బుక్‌లో మనకి డేవిడ్ జే స్టేవర్ట్స్ ఏం చెప్తున్నారంటే మెయిన్‌గా ఒక మనిషి యొక్క సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అయితదంటే, ద అమౌంట్ ఆఫ్ హిస్ బ్రెయిన్ కాదు. ద అమౌంట్ ఆఫ్ హిస్ థాట్. అంటే ఆయన ఆలోచనలు, ఆయన దిమాగ్ ఎంత పెద్దగుందని కాదు. ఆయన ఆలోచనలు ఎంత పెద్దగున్నాయని ఆయన సక్సెస్ మీద డిపెండ్ అవుతదనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ పీపుల్ చూడండి, దే ఆర్ డెల్యూషనల్. డెల్యూషన్ అంటే కొన్నిసార్లు పిచ్చోల్లాగా చేస్తారు. అంటే ఒక సామాన్య మనిషి ఊహించుకోని దానికంటే ఎక్కువ ఊహించుకుంటాడనమాట. అంటే వాళ్ళ థింకింగ్ అనేది చాలా ఎక్కువ చేస్తారు. అట్‌లీస్ట్ నేను ఆ లెవెల్‌లో థింక్ చేస్తే కనీసం నేను కష్టపడితే కనీసం ఈ లెవెల్‌కన్నా వస్తా. అదే నేను ఈ లెవెల్‌లో థింక్ చేసినా అంటే నేను ఇక్కడికే వచ్చి ఆగిపోతా. కాబట్టి నీ థింకింగ్ అనేది నిన్ను డైరెక్ట్ చేస్తుంటది. కాబట్టి మన థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మార్చుకోవడం, లేకపోతే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది కంప్లీట్‌గా మన రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఈ బుక్‌లో మనకి డేవిడ్ జే స్టెవర్ట్స్ కంప్లీట్‌గా 13 ప్రిన్సిపల్స్ ఇచ్చాడనమాట. మన థాట్ ప్రాసెస్‌ని, మన థింకింగ్ వే ఆఫ్ థింకింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ గొప్పగా థింక్ చేయడానికి మనకు కంప్లీట్‌గా 13 ప్రిన్సిపల్స్ ఇచ్చాడనమాట. ఒక్కొక్క ప్రిన్సిపల్ డిస్కస్ చేద్దాం మెల్లిమెల్లిగా. ఈరోజు కంప్లీట్‌గా ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే డిస్కస్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఈ బుక్‌లో ఉండే మెయిన్ మీనింగ్ ఏందో మీకు అర్థం కావాలి. నేను ఈ బుక్ చదవడానికి గల నా ఇంటెన్షన్ ఏందో మీకు అర్థం కావడానికి నేను ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్ పార్ట్ లాగా చెప్తున్నాననమాట ఈరోజు. అందుకే నా ఫ్రెండ్స్ గమనించండి సింపుల్‌గా, గొప్పగా ఆలోచించేవాడు ఎక్కువ రిస్కులు చేస్తాడు. ఎక్కువ రిస్క్ చేసినోడు ఎక్కువ రివార్డ్స్ వస్తాయి. గొప్పగా ఆలోచించలేనోడు ఎక్కువ రిస్క్ చేయలేడు. క్యాజువల్ నార్మల్ లైఫ్ బతుకుతాడు. సో, తక్కువ రిస్క్ ఉన్నప్పుడు నీకు రివార్డ్ గూడా తక్కువనుంటది. నీకు దాని నుంచి వచ్చే పర్క్స్ గూడా తక్కువుంటాయి. నీ సక్సెస్ రేట్ గూడా తక్కువుంటది. కాబట్టి యూ హావ్ టు టేక్ లాట్ ఆఫ్ రిస్క్స్ ఇన్ యువర్ లైఫ్. యూ హావ్ టు గో అగెయిన్స్ట్ ద సొసైటీ. యూ హావ్ టు థింక్ బిగ్ అండ్ యూ హావ్ టు క్రియేట్ ఎ మ్యాజిక్ ఇన్ ది సొసైటీ. సో, మనం ఈ భూమి మీద పుట్టినందుకు మనం ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేసి పోవాలి. మన పేరు స్టాంప్ ఇట్లా గుద్ది పోవాలి గానీ, ఏదో అందరిలాగా పుట్టి సచ్చిపోయి ఒక వారం, 10 రోజులు గుర్తుపెట్టుకున్న తర్వాత మర్చిపోయి అట్లా కాదు. కొందరు చూడండి, పుట్టిర్రు, పెరిగిర్రు, బతికిర్రు. వాళ్ళ పేర్లు ఇంకా మనం చదువుతుంటాం. వాళ్ళని ఇంకా మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే వాళ్ళు ఈ సొసైటీలో, ఈ ప్రపంచం మీద ఏదో మ్యాజిక్ క్రియేట్ చేసిన వాళ్ళే. కాబట్టి మనం గూడా అలాంటి వాళ్ళలో ఉండాలంటే వీ హావ్ టు థింక్ బిగ్. మన బ్రెయిన్ కెపాసిటీని పెంచాలి. మన థింకింగ్ వేని పెంచాలి. కొంచెం ఊహకందని వాటిని గూడా మనం థింక్ జేయడానికి ట్రై జేయాలి. సో, దానివల్ల మనం చాలా విషయాలు నేర్చుకుంటాం అనేది మెయిన్‌గా ఈ బుక్ యొక్క ఇంట్రడక్షన్ ఫ్రెండ్స్. సో, వీడియో మీకు నచ్చితే, ఈ బుక్ ఇంట్రడక్షన్ మీకు నచ్చితే, ఈ బుక్ సీరీస్ అంతా కంప్లీట్‌గా, ఫోకస్‌గా ఎవ్రీడే వినండి. డెఫినిట్‌గా నేను గ్యారంటీ ఇస్తున్నా మీ థాట్ ప్రాసెస్ మారడానికి, మీరు గొప్పగా థింక్ జేయడానికి ఐ యామ్ గివింగ్ గ్యారంటీ. సో, మీకు గూడా ఆ డిసిప్లిన్ గాని, ఆ మోటివేషన్ మీకు గూడా ఉంటే కమ్ టు మై వీడియోస్ ఎవ్రీడే. రోజు నా వీడియోస్ చూడండి. డెఫినిట్‌గా ఒక 10 నిమిషాలు మీ రోజులకేం తీసి నా వీడియో చూస్తే పోయేదేం లేదు. అట్‌లీస్ట్ ఒక 1 పాయింట్ కొత్త పాయింట్ మీరు నేర్చుకున్నట్టయితనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో. జై హింద్ ఫ్రెండ్స్.